పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన నెలలో ఫిబ్రవరి నెలలో 24 రోజులు దేవుడు కాపాడి ఈ వారం లోపల మనము ఇంకొక నెలలో ప్రవేశించబోతూ ఉన్నాం. ఇటువంటి గొప్ప రోజులను దేవుడు దయచేసి కంటిపాప వలె కాపాడుతున్నాడు. భక్తితో ప్రభునికి వారం నప్పచెప్పి వచ్చే నెలను కూడా అర్పిస్తూ ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి యొక్క ఉద్దేశంలో ప్రభునికి అర్పించుకుందాం. మరియా వెనీలా, అరుణ్ యాంథనీ ఆర్థిక సమస్య నుండి విడుదల, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు, ఏంజల్ మార్చ్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కట్టా వినోద్, అన్నమేరీ, చాణక్య కుటుంబం కృతజ్ఞతగా చాణక్య మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు పరీక్షలు రాసిన ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశములను అర్పించి మన ఉద్దేశములతో యేసు కరుణను అర్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం ద్రగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 17:9 నన్ను నీ కంటి పాప వలె కాపాడు, దుష్టుల చేతికి చిక్కుకొన్నట్లు నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము అని కీర్తనగాడితో మనం కూడా రాబోయే నెలను ముందుగానే అర్పించి ప్రార్థిస్తాం. Psalm 17:9 లార్డ్ గార్డ్ మీ యాజ్ ది యాపిల్ ఆఫ్ యువర్ ఐ, లెట్ మీ లార్డ్ నాట్ గెట్ స్టక్ విత్ ద ఎనిమీస్ అటాక్, ప్రొటెక్ట్ మీ. లెట్స్ ప్రే ఫర్ ద కమింగ్ మంత్ అండ్ దిస్ వీక్. లూకా 1:29-30 మరియమ్మ పలుకునకు కలత చెంది ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు అని ఆమెకి ధైర్యం చెప్పాడు. కలత, చింతలు ఇవన్నీ
మన జీవితంలో సహజం. కానీ భయపడకు అని పలికే దేవుని మాట ఒకటి ఉంది. దానితో మనం ముందుకు సాగాలని అమ్మ మరియ తల్లి ద్వారా నేర్పిస్తున్నాడు. వీ గెట్ ట్రబుల్డ్, వీ గెట్ పెర్టర్బ్డ్, వీ ఆర్ యాంగ్షియస్. Luke 1:29-30 Mama Mary went through, but the angel said, "Do not be afraid. Let that same voice be heard for us, so that we may also be strengthened like Mother Mary." పాడుదాం. గడిచిన కాలమంతా కృపలో నడిపించావు, ఈ నెలలో నడిపించుకుంటూ వెళుతున్నావు, రాబోయే నెలలో కూడా నడిపించుము దేవాని భక్తితో ప్రార్థించి పాడుదాం. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించివి. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన. కలుషము నాలో కాదనవచ్చిన కాదనక నన్ను కరుణించిన. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో ఎన్నో లోపములు చేసిన, పాపములు చేసిన, ఎంతో ప్రేమతో తండ్రి అయినటువంటి ఆ వ్యక్తి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ పండుగ తయారు చేశాడో మనం వింటున్నాం. Luke chapter 15th chapter, we hear about a person, the prodigal son, who went away and did lot of mistakes, but then the father figure waits for him eagerly, and then when he comes back, embraces him, kisses him, makes a big festival for him. అలాగే దేవుడు మనలందరినీ తన రక్తము ద్వారా మన లోపములు, పాపములన్నిటినీ కడిగి తండ్రిగా అంగీకరించుకుంటున్నాడు. అందుకే 2వ నెల కూడా మనం ఇంకా బ్రతికే ఉన్నాం. భక్తితో పాడుదాం, ఆ తండ్రికి రుణపడి మన లోపములన్నీ తొలగిపోయి మన జీవితంలో దేవునికి విధేయించే బిడ్డలుగా మారాలని ఈ పాట పాడుదాం. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన. అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన. అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన. దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము, దయచేసిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. ఆ దేవ ప్రేమకు రోబడి కృతజ్ఞతలై ఈ గుర్తును అర్పించి ఎప్పుడు ఆయనకు విధేయించాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము ఏదైనా పొందుకుంటే అవన్నీ మనం సంపాదించుకున్నది కాదు, దేవుడిచ్చినది. యాకోబు 1:17లో అన్ని మంచి వరములను
అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండి ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. If at all we are having anything today, we achieve anything today, it's not our credit, it's God's gift. James chapter 1:17 says, every good and perfect gifts comes from God, and it comes from the Father of lights. ఆయన నుండే మనకు లభిస్తుంది. స్తోత్రం చెల్లిస్తాం. అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. తెలుగు వడకం, ఇంగ్లీష్ వడకం అయిపోయింది. కొత్త స్టూడియోను మనం ఇనాగ్రేట్ చేయగలిగాం. అలాగే కొత్త బిల్డింగ్స్లో ఒక భాగం మరి అక్కడ స్టాల్, తర్వాత క్యాంటీన్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసి భాగ్యం ప్రభు మనకిచ్చాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చిన వరములే. ఒక్కొక్క బిల్డింగ్ నూతనీకరింపబడుతున్నాయి. అలాగే మీ ఇంటిలో కూడా ఎన్నో జరిగినాయి. మీరు చేసే ఉపకారములకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినందుకు వందనాలు అర్పిస్తూ, గడిచిన కాలమంతా చేసిన మేలులకు స్తోత్రం చెల్లిస్తూ 3వ గుర్తు కోసం ఈ పాట ద్వారా సిద్ధం చేసుకున్నాం. అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములు, అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములు, జ్యోతిర్మండలం సృష్టించిన తండ్రి నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలం సృష్టించిన తండ్రి నుండియే ప్రసాదింపబడును. ప్రసాదదాత నీకే స్తోత్రము, దయచేసే తండ్రి నీకే స్తోత్రం. వరప్రసాదదాత నీకే స్తోత్రము, దయచేసే తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. ఈ నెలలో ప్రభు మీకు చేసిన మేలులకు స్తోత్రం చెల్లిస్తూ, రాబోయే నెల కోసం, దేవుడు అనుగ్రహించే వరముల కోసం ప్రభుని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎప్పుడు కాపాడుతున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, పరీక్షలు రాసిన పిల్లలకు ఎటువంటి రోగబాధలు, కష్టాలు తగలకుండా
ఏ డిస్టర్బెన్స్ రాకుండా పిల్లలందరినీ స్టూడెంట్స్ ప్రేయర్ ద్వారా దేవుడు ఆశీర్వదించమని, వాళ్ళు రాస్తున్న పరీక్షలలో దేవుడు దీవెనలు కలుగ చేయమని, అలాగే మీకు, నాకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు, సెంటర్కి, DMI 24/7 గ్రూప్కి, అలాగే డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఈ రెక్కల క్రింద అర్పించి ప్రార్థిస్తాం. అందరూ కలిసి పలకండి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను దివ్యవాక్కు కుటుంబ సభ్యులను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. మనము ఈరోజు ఇలా జీవించి 2 నెలలు అలా ముందుకు సాగుతున్నామంటే అపోస్తలుల చర్యలు 17:28లో ఆయన యందే మనము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాం. Till these 2 months, if God is able to make us to live, it is because it is in Him we live and have and move our being. అందుకే దేవా, నీ అందే మేము ఉండాలి, నీ అందే జీవించాలి, సంచరించాలి. రాబోయే దినంలో కూడా అలాగే మమ్మ దీవించుము. పరీక్షలు రాసిన పిల్లలందరినీ మరి ముఖ్యంగా ఆశీర్వదించమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుంటూ పాడుదాం. ఈ నెలకు చేసిన మేలులకు స్తోత్రం, రాబోయే నెలలో చేయబోతున్న మేలులకు స్తోత్రం అని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నీ యందే మేము జీవించుచున్నాము, నీ యందే సంచరించుచున్నాము, నీ యందే మేము జీవించుచున్నాము, నీ యందే సంచరించుచున్నాము, నీ యందే ఉనికి కలిగి ఉన్నాము, నీ యందే మేము బ్రతుకుతున్నాము, నీ యందే ఉనికి కలిగి ఉన్నాము, నీ యందే మేము బ్రతుకుతున్నాము. జీవనదాత నీకే స్తోత్రము, మా ప్రాణదాత నీకే స్తోత్రము, జీవనదాత నీకే స్తోత్రము, మా ప్రాణదాత నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీద నుండి MI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ బర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ కేంద్రంలో జరుగుతున్న ప్రతి పనుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకానికి వచ్చి విన్నపాలు రాసి ఇచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ పనిచేస్తున్న బిడ్డల మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశాలలో ఇబ్బందులలో ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, తపస్సు కాలం కూడా దగ్గరికి వస్తుంది. మార్చి 5వ తారీఖున విభూది బుధవారం. ఆ రోజు ఉదయం 6:30 గంటలకు యథావిధిగా ఇక్కడ జరుగుతున్న పూజ పెద్ద హాల్లో జరుగును. మీరు వచ్చి దాంట్లో పాల్గొని దీక్షా శిలువను కూడా ధరించే భాగ్యం దొరుకుతుంది. అలాగే 9వ తారీఖున మళ్ళా మొదటి ఆదివారం నాడు, 2వ ఆదివారం నాడు మీకు ఆ దీక్షా శిలువ వరప్రసాదముగా ఇవ్వబడును. అలాగే మార్చి 5 సాయంత్రం నుంచి 8 సాయంత్రం వరకు ఇంగ్లీష్ భాషలో మరి విభూతి బుధవారం ప్రారంభమైన రోజుననే ఇంగ్లీష్ వడకం కూడా ప్రారంభమవుతుంది. మంచి అవకాశం, తపస్సు కాలంలో ఇంగ్లీష్లో పాల్గొనండి. అలాగే 17 నుంచి 21 వరకు తపస్సు కాలం మొదటి వడకం అంటే తెలుగు భాషలో జరుగును. మీరు ఇవన్నిటి కోసం ముందుగానే బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే మనల్ని ప్రార్థన అడిగిన అందరి ఉద్దేశములతో మన ఉద్దేశములను ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించుటకై సిద్ధపడదాం. ఆయన ప్రేమ గతింపదు, ఆయన కరుణ సమసిపోదు. ప్రతి ఉదయం అతడు ఆ భాగ్యమును క్రొత్తగా దయచేయును. అతడు నమ్మదగిన వాడు, అది ఆ గొప్పది అని రాయబడి ఉన్నది. విలాప గీతాలు 3:22-23 ద స్టెడ్ ఫాస్ట్ లవ్ ఆఫ్ ద లార్డ్ నెవర్ సీసెస్, ఇట్స్ ఫ్రెష్ ఎవ్రీ మార్నింగ్, హీ వేక్స్ us up ఎవ్రీ మార్నింగ్. అందుకే ఈ పాట మొత్తం గడిచిన కాలమంతా కాపాడావు, రేగింబగలు కాపాడావు, కనురెప్పలాగా కాపాడావు, నీకు స్తోత్రమని పాడి ఇక చేసిన మేలులకు స్తోత్రం, చేయబోతున్నదన్నయు జరగబోయేదన్నయు మంచిగా దేవుడు మలచబోతున్నాడని భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము.
కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. గతించిపోలేదే నీ ప్రేమ, సమసిపోలేదే నీ కరుణ. గతించిపోలేదే నీ ప్రేమ, సమసిపోలేదే నీ కరుణ. ప్రతి ఉదయం ఆ భాగ్యములు క్రొత్తగా మాకు దయచేయుదువు. ప్రతి ఉదయం మా భాగ్యము క్రొత్తగా మాకు దయచేయుదవు. ప్రేమామయుడా నీకే స్తోత్రము, కరుణామయుడా నీకే స్తోత్రము. ప్రేమామయుడా నీకే స్తోత్రము, కరుణామయుడా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే 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 స్తోత్రం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. కుడి కాల్లో ఒక వ్రేళ్ళ మీద ఏదో ఒక పడ్డది ఎట్లా, అందువలన ఆ వేలుకు డేంజర్ రాబోతుందని అనుకుంటున్నారు. దేవుడు పెద్ద ఒక అపాయం నుండి, ప్రాణాపాయం నుండి తప్పించడానికి ఒక చిన్న దాని నుంచి నన్ను తప్పించాడు. అందువలన ఎందుకు జరిగిందని బాధపడవద్దంటున్నాడు. జాన్సీ అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అలాగే రూపా అనే వ్యక్తి ఫారిన్లో ఉన్నావు. నీకు దేవుడు నీ విన్నపం మీద కరుణ చూపిస్తూ ఉన్నాడు. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రభుని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. గడిచిన కాలమంతా కనుపాపవలే కాచి కాపాడిన దేవుడు ఈ వారము మరియు రాబోయే వారము, రాబోయే నెలలో తపస్సు కాలంలో ప్రవేశిస్తుండగా సిలువ నీడలో పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే యేసుతో 40 రోజుల కార్యక్రమం ద్వారా మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. Amen. As we praise God for all the blessings He bestowed upon us, as we are about to enter into the Lenten season next week,
May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit come upon you in these 40 days and be blessed in Jesus' name we pray. ఆమేన్. గడచిన కాలం కృపలో మమ్ము దాచితివే, కనురెప్పలెవలే కాచితివే, స్తోత్రం. God bless.